ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుడు నాకు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆ మాట సామాన్యమైనది కాదు, సృష్టికర్త అయిన దేవుని మాట. ఆ మాటను మీరు వింటూ ఉండగానే మీ జీవితాల్లో శక్తిని పొందుకుంటారు, ఆరోగ్యం పొందుకుంటారు, బలము పొందుకుంటారు, జీవాన్ని పొందుకుంటారు, శాంతిని సమాధానాన్ని పొందుకుంటారు, నెమ్మదిని పొందుకుంటారు. అంత శక్తి కలిగిన మాట ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి నా స్వరాన్ని లక్ష్య పెట్టకండి, దేవుని స్వరాన్ని వినండి. నా ద్వారా నిజమైన బోధకుడు మీతో మాట్లాడబోతున్నారు. దేవుడు అనుగ్రహించిన మాటను రోజంతా మీ నోటితో పలకండి. తండ్రి నాతో మాట్లాడారయ్యా, నెరవేర్చినందుకు వందనాలను స్తుతిస్తూ ఉండండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ప్రాముఖ్యంగా మీలో ఇంకెవరైనా బాధలు సమస్యలు ఉంటే, మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన ఎప్పటికీ కూడా నిర్వీర్యం కాదు. అన్ని శక్తుల కన్నా ప్రార్థన శక్తి ఎంతో గొప్పది. అందువల్ల ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి భారం కలిగి పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ప్రభువుకు మొరపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన ఆత్మీయ కుటుంబం అంతటి జీవితంలో అనేక అద్భుతాలు జరిగించబోతున్నారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గొప్ప అధికారంతో కూడిన మాటని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించారు. ఎందుకంటే ఈరోజు మీలో చాలామంది సాతాను శక్తులను బాధిస్తూ ఉన్నాయి. అపవాది శక్తుల చేత నేను పీడించబడుతున్నాను, నా కుటుంబం పీడించబడుతుంది, నిద్ర రాని రాత్రులు ఎన్నో నేను గడుపుతూ ఉన్నాను, చీకటి నన్ను వెంటాడుతూ ఉంది అని సాతాను శక్తులకు భయపడుతూ, చీకటి శక్తులకు భయపడుతూ, ప్రతిరోజు అదే భయముతో భయపడుతూ ఈ దినం ఎలా ఉంటుందో అని ఈరోజు కూడా భయపడుతూ ఉన్నారు. అందుకే దేవుడు ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నారు. మీరు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఏ చీకటి శక్తికి, ఏ అపవాది శక్తికి మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే శత్రువు వాళ్ళంతటి మీద మీకు అధికారం ఇచ్చాను. ఏది ఎంత మాత్రం కూడా మీకు హాని చేయడానికి వీల్లేదు అని. చూడండి ఎంత అధికారం దేవుడు మనకి ఇచ్చారు. దేవుడు అనుగ్రహించిన అధికారం గురించి మీకు అర్థమైపోతే, దేవుని శక్తి మీకు అర్థమైతే, ఆయన నీకు అనుగ్రహించిన శక్తి నువ్వు తెలుసుకుంటే, ఇక నిన్ను భయపెట్టి నిన్ను బెదిరించే ఏ చీకటి శక్తికి నువ్వు భయపడవు. నీవే చీకటి శక్తులను భయపెడతావు. వాడు వేసి ప్రతి అగ్నిబాణని దేవుని శక్తి చేత ఎదుర్కొంటావు. సాతాను ప్రతిరోజు ఎన్నో శోధనలు కలిగిస్తూ ఉంటాడు. ఎక్కడ నాకు దొరుకుతారా, ఏ విధంగా వీరిని శోధించాలా అని గర్జించు సింహం వలె నీ చుట్టూ తిరుగుతాడు, నీ కుటుంబం చుట్టూ తిరుగుతాడు, నిన్ను బెదిరిస్తూ ఉంటాడు. ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాడు నీకు. నీ జీవితం అయిపోయింది కదా, నీ పరిస్థితులన్నీ మారిపోయాయి కదా, నీవు ఏమీ చేయలేవు కదా, నీవు పాపంలో పడిపోయావు, దేవునికి దూరం అయిపోయావు, అందువల్ల దేవుడు నీకు తోడుగా లేడు, దేవుడు నీకు ఎప్పటికీ సహాయం చేయడు, నీ ప్రార్థన ఎప్పటికైనా వినడు అని చెప్తాడు. అదేవిధంగా నీకు పలానా వ్యాధి ఉంది కదా, నీ బిడ్డలకి వ్యాధి ఉంది కదా, నీ కుటుంబంలో పరిస్థితి ఉంది కదా, ఎప్పటికీ ఆ వ్యాధి క్యూర్ అవ్వదు. ఎందుకంటే మెడికల్ సైన్స్ ప్రకారంగా చూస్తే అది క్యూర్ అయ్యే వ్యాధి కాదు. అది ముదిరిపోతున్న త్వరలోనే ఆ వ్యాధి ద్వారా నువ్వు మరణిస్తావు అని చెప్తాడు. నీ కుటుంబాన్ని కూడా చెప్తాడు, నీ బిడ్డలను కూడా చెప్తాడు. నీ బిడ్డలకి ఎప్పటికీ కూడా వివాహాలు కావు, వారు ఎప్పటికీ సెటిల్ అవ్వరు, నీ భర్త ఎప్పటికీ రక్షణలోనికి రాడు. ఎందుకంటే ఈ పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. నీ భార్య రక్షణ పొందడం అసాధ్యం, నీ బిడ్డలు రక్షణలోనికి రావడం అసాధ్యం అని చెప్తాడు. ఒకవేళ బిడ్డలు లేని స్థితిలో నీవు ఉంటే నీ ఆరోగ్యం చూస్తే ఎప్పటికీ నీకు బిడ్డలు పుట్టే అవకాశం లేదు.
ఎందుకంటే డాక్టర్స్ చెప్పారు కదా నీకు అసాధ్యమని చెప్తాడు. ఎవరైనా ఒకవేళ ఆర్థిక బంధకాల్లో ఉంటే నీవెలా తీరుస్తావు ఈ అప్పులన్నీ? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఏ సోర్సు లేదు నీకు, ఎక్కడి నుండి వచ్చే అవకాశం లేదు. ఈ అప్పులతోటి నువ్వు నలిగిపోతూ అందరి చేత అవమానాలు పొందుతూనే మరణానికి వెళ్ళిపోతావని చెప్తాడు. పరిచర్య చేసే దైవ సేవకులకు చెప్తాడు, నీవు పరిచర్య చేయలేవు, నీవు సేవకు పనికిరావు. ఎందుకంటే నీకు పరిశుద్ధత లేదు, నీకు నీతి లేదు, నీవు చెప్తున్నావు కానీ పాటించడం లేదు, నీకు ఏ తలాంతులు లేవు, ఏ టాలెంట్స్ లేవు, అందుకే నీ సేవ ఇలానే ఉందని చెప్తాడు. ఇంక అనేకమైన నీకు చెప్తూ చెప్తూ చివరిగా చెప్తాడు, నీవి పాపం ఇక మానలేవు, నీవు ఎప్పటికీ పరిశుద్ధంగా జీవించలేవు, కాబట్టి నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. ఈ లోకంలో నెమ్మది లేదు నీకు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నీకు నెమ్మది లేదు, ఇక్కడ సమస్యలతోటే ఉంటావు, అక్కడ కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావని నిన్ను బెదిరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒకవేళ నీవు వాడి మాటకు సమ్మతించి అవును కదా, నిజమే కదా, ఇవన్నీ కూడా సత్యమే కదా అని నువ్వు ఒకవేళ అనుకుంటే వెంటనే వాడు ఒక స్టెప్ తీసుకుంటాడు. ఒక స్టెప్ ముందుకు వేసి ఇంకా ఎక్కువగా నేను భ్రమ పెడతాడు, ఇంకా ఎక్కువగా అబద్ధాలు చెప్తాడు, నువ్వు మరణించేటంతగా నేను బాధ పెడతాడు, సూసైడల్ థాట్స్ తెప్పిస్తాడు, నేను చనిపోతే బాగుండును, నా ద్వారాకి ఎవ్వరికి ఉపయోగం లేదని భయంకరమైన డిప్రెషన్లో పెడతాడు నిన్ను. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు కూడా అదే డిప్రెషన్లో ఉన్నావా? ఈ విధంగానే సాతాను నిన్ను బాధిస్తూ ఉన్నాడా? చీకటి శక్తుల ప్రభావంతో నలిగిపోతున్నావా? దేవుని వాక్కు నీ కొరకే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, శత్రుబలం అంతటి మీద నీకు అధికారం అనుగ్రహించాను, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయడానికి వీల్లేదని. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ వద్ద నుండి పారిపోవునని. ఎందుకంటే ప్రభు గొప్ప అధికారాన్ని మనకిచ్చారు. మనమందరం కూడా ఏలేవారంగా ఉండాలని, ఈ సృష్టి నేలేవారంగా ఉండాలని, శత్రువు నేలేవారంగా ఉండాలని దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. అందుకే ఆదిలోనే ప్రభు చెప్పారు, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, ప్రతి జీవిని ఏలుడి అని. చూడండి, ప్రతి దాన్ని ఏలడానికి ప్రభు మనం పుట్టించారు. నీవు ఒకవేళ దేనిని ఏలలేక నీవు ఏలడానికి బదులు అన్నీ నిన్నే ఏలుతున్నాయా? అన్నిటికీ నీవు లోబడిపోయి ఉన్నావా? నీ శరీర శక్తులకు లోబడిపోతున్నావా? పాపానికి లోబడిపోతున్నావా? చీకటి శక్తులకు లోబడిపోతున్నావా? అంధకార శక్తులు వేసే ప్రతి అగ్నిబాణానికి లోబడిపోతున్నావా? వాడు చెప్పే ప్రతి అబద్ధానికి లోబడిపోతున్నావా? నీవేమీ చేయలేవు, నీకు దారులన్నీ మూసుకుపోయాయి అని భయంకరమైన నెగిటివ్ థాట్స్ నిలబెడుతున్నాడు ఆ సాతాను. అయితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకోండి. శత్రుబలం అంతటి మీద దేవుడు నీకు అధికారం అనుగ్రహించాడు. అపవాదిని ఎదిరించండి. సాతానా, నేను అన్నీ చేయగలను, నా జీవితంలో మార్గములన్నీ మూసుకుపోయినా నా కొరకు దేవుడు క్రొత్త మార్గాలను సృష్టిస్తాడు. నా జీవితంలో దేవుడు నూతన సృష్టి చేస్తున్నాడు, ఆత్మీయంగా చేస్తున్నాడు, ఆర్థికంగా చేస్తున్నాడు, శారీరకంగా చేస్తున్నాడు, నా బిడ్డల విషయంలో చేస్తూ ఉన్నాడు, నా గర్భఫల విషయంలో చేస్తూ ఉన్నాడు, నా వివాహ విషయంలో చేస్తూ ఉన్నాడు. దేవుడు నాకు పిల్లలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే బహుమానాన్ని నేను యేసునామములో తీసుకుంటూ ఉన్నాను. సాతానా, నీవు నా జీవితంలో ఇంతవరకు దొంగిలించినవన్నీ యేసునామములో తిరిగి రెట్టింపు తీసుకుంటున్నాను అని చెప్పి సాతాన్ని ఎదిరించండి. దేవుని శక్తిని నేను తెలుసుకున్నాను, ఆయన నాకు అధికారం ఇచ్చారని పదే పదే వాడితో చెప్పండి, వాడితో మాట్లాడండి. అప్పుడు సాతాను భయపడిపోతాడు. ఎందుకంటే దేవుని శక్తిని తెలుసుకున్న వారి దగ్గర ఏ శత్రువు ఉండలేడు. ఎందుకంటే దేవుని శక్తి వారిలో ఉంది కాబట్టి వాడికి ఎంటర్ అవ్వలేడు, వాడు ఏ అబద్ధము చెప్పలేడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సాతాను దూరపరచవా, హాని చేయకుండా సాతాను వెళ్ళగొట్టవా అని నీవు ప్రార్థించొద్దు. నేను సృష్టికర్తని, దేవుని బిడ్డను, దేవుని బిడ్డగా నీకు ఆజ్ఞాపిస్తున్నాను. సాతానా, వెంటనే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నా బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపో. దేవుని అధికారంతో నీకు చెప్తున్నాను, ఎంత మాత్రం నాకు హాని చేయలేవు, నా బిడ్డలకు హాని చేయలేవు అని దేవుడిచ్చిన గొప్ప అధికారాన్ని గుర్తించి వినియోగించు. సాతానుని ఎదిరించి గొప్ప విజయం పొందుకో. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి యొక్క శక్తి కలిగిన మాటను మాకు అనుగ్రహించి నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచారు. తండ్రి, నీకు వందనాలు. శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదని సెలవిచ్చారు. తండ్రి, మీరు ఇచ్చిన మాటను నేను ఉన్నది ఉన్నట్లుగా నమ్ముతున్నాను. ఇంకా ఎంతమంది అయితే ఉన్నది ఉన్నట్లుగా ఈ మాట నమ్ముతున్నారో అందరి జీవితాల్లో ఉన్నది ఉన్నట్లుగా ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నందుకు వందనాలు. సాతాను శక్తులారా, ఏ కుటుంబాన్ని పాడు చేయడానికి అధికారం ఇవ్వలేదు దేవుడు.
ఏ ఒక్కరి జీవితాన్ని నిర్వీర్యించడానికి దేవునికి అధికారం ఇవ్వలేదు. ఎవరిని బాధించడానికి దేవునికి అధికారం ఇవ్వలేదు. ఏ పాపంలో నిలిపి ఉంచడానికి దేవునికి అధికారం ఇవ్వలేదు. ఏ రోగులో నిలిపి ఉంచడానికి దేవునికి అధికారం ఇవ్వలేదు. ఏ అప్పుల్లో నిలిపి ఉంచడానికి దేవునికి అధికారం ఇవ్వలేదు. నీవు వేసే ప్రతి అగ్ని బాణం మీద విజయం అనుగ్రహించాడు ప్రభు మా అందరికీ. కాబట్టి ఎవ్వరిని నువ్వు బాధించలేవు, ఎవ్వరికి నీకు అబద్ధాలు చెప్పలేవు, ఎవ్వరిని నీకు భ్రమ పెట్టలేవు. యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్న ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. మా ఆత్మీయ కుటుంబాల్లో ఎవ్వరి కుటుంబంలో ఉండడానికి వీల్లేదు. మా ఆత్మీయుల కుటుంబాల్లో ఒక్కరి కుటుంబంలో ఉండడానికి అధికారం లేదు. ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, ఖాళీ చేసి వెళ్ళిపో. ఏ శోధనైతే పట్టుకుని ప్రవేశించావో, ఏ పాపం పట్టుకుని ప్రవేశించావో, ఏ వ్యాధి పట్టుకుని ప్రవేశించావో, ఏ ఆర్థిక బంధకాలు పట్టుకుని ప్రవేశించావో అన్ని సర్దుకుని వెళ్ళిపో. యేసునామములో నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసునామములో ప్రతి కుటుంబంలో విడుదల కలుగునుగాక, విజయం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. ఇహలోకంలో 100 రెట్ల ఆశీర్వాదం, పరలోకంలో నిత్య జీవం అనే ఆశీర్వాదం కూడా ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరూ పొందుకుంటున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే శోధనల సమస్యలు ఉండి కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో, అయ్యా అందరినీ నువ్వు దృష్టిస్తున్నావు, అందరినీ మీరు చూస్తున్నారు, అందరి సమస్యలు మీరు జోక్యం చేసుకుంటున్నందుకు వందనాలు. ప్రతి జీవితంలో ప్రతి సమస్య నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. అది ఏదైనప్పటికీ కూడా ప్రతి కామెంట్ను కూడా యేసు రక్తానికి అప్పగిస్తూ, ప్రతి కామెంట్లో ఉన్న ప్రతి సమస్యను యేసునామములో నిర్వీర్యించేస్తూ గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. తండ్రి, ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ శత్రువుకి భయపడకండి. శత్రువు బలం అంతటి మీద దేవుడు అధికారం ఇచ్చారు మీకు. ఏ సాతాను శోధనకు భయపడకండి. శత్రు బలం అంతటి మీద దేవుడు అధికారం అనుగ్రహించారు. దేవుడిచ్చిన అధికారాన్ని గుర్తించండి, దాన్ని వినియోగించండి, అద్భుతాన్ని చూడండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.